హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. సో అట్లా మిమ్మల్ని ముఖం తిప్పుకున్న టైప్ లో ఎంతమంది ఉన్నారు ఇండస్ట్రీలో? మీకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్? నాకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నాకు పడికాదం సినిమా పెద్ద సక్సెస్. ఆ సక్సెస్ తర్వాత నన్ను ఏదో సినిమాకి అడిగారు. ఊటీలో షూటింగ్, అందులో ఇంకొక హీరో ఉన్నాడు. హీరో పేరు చెప్పను, వదిలే. అతను మార్కెట్ లో ఉన్న హీరో. నేను ఎప్పుడు కొన్ని అడిగేస్తాను, నాకు డబ్బులు ఎంత ఇచ్చారు అనేది పాయింట్ పక్కన పెడితే క్యారెక్టర్ను అసలు ఏంటి, ఎలా ఎక్కడ స్టే చేయాలి అని అడుగుతాగా. అవన్నీ మన లోపల కొన్ని ఉంటాయి. ఏదో చెప్పారు వాళ్ళు, ఇక్కడ సార్ ఇక్కడ సార్ అని. నేను షెడ్యూల్ స్టార్ట్ అయిన 3వ రోజు వెళ్ళా ఊటీకి. దిగుతూనే నేను చెప్పింది, వాళ్ళు చెప్పిన దగ్గర కాకుండా ఇంకో దగ్గర రూమ్ అన్న వెళ్ళింది బండి కాదు. అక్కడికి వెళ్ళి నాతో ఇంకొక హీరో ఉన్నాడుగా, తను ఎక్కడ స్టే చేస్తున్నాడు అడిగా. అడిగితే ఊటీలో అప్పుడు ఫెర్నెస్ ప్యాలెస్ అని ఒకటి ఉండేది, చాలా బాగా బ్రహ్మాండం, ఇప్పుడు కూడా ఉందేమో నాకు తెలియదు. అక్కడ ఉన్నారు సార్ అన్నారు. ఏం మాట్లాడలే నేను. సరే మేనేజరు, మీరు రెస్ట్ తీసుకోండి సార్, మళ్ళీ మీకు డైరెక్టర్ని కనుక్కొని చెప్తాను అన్నాడు. నేనేం మాట్లాడలేమా, నేను మేకప్ మెన్ అని కూడా వచ్చిన ఎవరు ఉంటారు కదా మాకు చెప్పేవాళ్ళు. సామాన్లు కారులోంచి దించొద్దు, ఓకే మనం వెళ్ళిపోతున్నాం అన్నా. వాళ్ళు ఎంతారు వాళ్ళు. నేరుగా అదే కారులో కోయంబత్తూరుకి వచ్చాను. కోయంబత్తూరులో మా ఫ్రెండ్ ఉంటే అతనితో చెప్పి, అప్పుడు ఫ్లైట్లు కూడా ఫ్రీక్వెంట్ గా లేవు కోయంబత్తూరు చెన్నై. అతను రే నీ బండి ఇవ్వరా, నీ చెన్నై వెళ్ళిపోవాలని చెన్నై వచ్చాను కోయంబత్తూరు నుంచి. వాళ్ళు ఏదో మొత్తానికి ఎత్తుకున్నారు, వచ్చి లేడు ఇంటికి. అప్పుడు ల్యాండ్ లైన్ లాగా మొబైల్ కావు. ఇంటికి ఫోన్ చేస్తే ఆయన వచ్చారే, ఊటీకే వచ్చారే షూటింగ్కి. నా వైఫ్ లేదు మేడం, సార్ బయలుదేరేశారంట. తర్వాత ఏదో మొత్తానికి లైన్ లో వచ్చారు, నేను రాననే సార్. ఓకే ఏం సార్ 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 అండి, వద్దు మీరు తప్పు చెప్పారు. చిన్న చిన్న వాటికి కొంచెం నేను అడుగుతా, నేను చెప్తున్నాను కదా, నేను అక్కడికి వచ్చి మీకు ఇబ్బంది పెట్టను. నేను ముందే నా కండిషన్స్ చెప్పాను నీకు. అర్థమైంది. సో మీరు ఇప్పుడు ఏమొద్దు, మీరు ఇచ్చిన డబ్బులు మీరు అదేదో చెక్ ఇచ్చేస్తాను అంటే, ఇది పొగురు అనుకోవద్దు. నాలో ఉన్నాడు కదా ఒకడు, వెంకటేశ్వర రెడ్డి. ఎవడైనా అనుకో, వెంకటేశ్వర రెడ్డి అనుకో, విజయబాబు అనుకో, ఎల్లయ్యో, నాలో వాడికి నేను బదులు చెప్పుకోవాలి. ఓకే, అది 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 తప్పు.